హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మన ఇంట్లో 4 ఆలుగడ్డలు ఉంటే చాలు మంచిగా మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు. కరకరలాడే వీటిని మనము ఎలా చేసుకోవాలో స్నాక్స్ లాగా పిల్లలకి ఎలా చేసి పెట్టాలో రండి చూపిస్తా. ఇక్కడ నేను ఆలుగడ్డలు 4 తీసుకున్నాను. 4 తీసుకొని పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు మనము ఈ ఆలుగడ్డలని ఆధారని సైడ్లు కొంచెం కట్ చేసి తీసేయాలి. తీసేసి వీటిని మంచిగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనము కట్ చేసుకోవాలి. ఈ చేయటం మా చెల్లెలు కూతురు చేస్తుందండి. ఆ పిల్ల చాలా బాగా చేసిద్ది. దీంట్లోకి సాసు కూడా చేసింది. ఇదిగో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇదిగో మొత్తం కట్ చేసేసాము. ఇది ఇట్లాగా అయితే ఈ పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి నీళ్ళు పోసుకొని ఆ గిన్నెలో సగం ఒక చెంబుడు నీళ్ళు పోసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఆ నీళ్ళు మరగనియాలి. మరిగినాక మనం ఈ కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. వేసుకొని సగం ఉడకనియాలి. సగం ఉడికినాక మనం తీసుకోవాలి. మనం ఇట్లా మజ్జిగ తుంచితే తునిగినట్లు ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి ఇవన్నీ మంచిగా ఉడికించుకోవాలి. మనకి ఇక్కడ ఉడుకుతున్నాయి కదా, మనకు మంచిగా ఉడికినవి. ఇప్పుడు మనం వీటిని ఒక జాలి గంటతోటి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా తీసి ఒక ప్లేట్లో వేసేసుకొని కొద్దిగా చల్లారనియాలి. చల్లారినాక మనం ఒక 2 టీ స్పూన్లు ఇక్కడ నాకు చల్లారిపోయినాయండి. 2 టీ స్పూన్లు మనము మొక్కజొన్న పిండి వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఈ కార్న్ఫ్లవర్ వేసి మంచిగా కలపాలి. ఇవి కలిపి పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడెక్కినాక ఇవి తీసుకొని మనము వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. అంటే సగమే ఫ్రై చేయాలి. సగం ఫ్రై అయినాక తీసుకోవాలి. అంటే 2 సార్లు చేయాలన్నమాట. ఇప్పుడు మనకైతే ఎన్ని వాయిలు అవుతాయో అన్ని వాయిలు కొన్ని కొన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇక మనం మొత్తం ఇగో ఇట్లా సగం ఫ్రై ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసుకున్నాక మళ్ళా ఆయిల్ మంచిగా వేడెక్కినాక రెండోసారి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఎర్రగా కాలిందాక వేపుకోవాలి. బాగా మంచి టేస్ట్ ఉంటాయి. బాగా కరకరలాడితే పిల్లలు కూడా స్నాక్స్ లాగా చాలా ఇష్టపడతారు. ఇట్లా కానీ చేస్తే ఆలుగడ్డతోటి చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి పిల్లలకి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా రెండోసారి ఫ్రై చేసుకొని మంచిగా ఒక ప్లేట్లోకి ఎర్రగా ఫ్రై అయిందాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇవన్నీ వేపుకున్నామండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, ఇవన్నీ మనకి ఏ మసాలాలు కావాలో చాట్ మసాలా కూడా వేసాను 1/2 టీ స్పూన్. ఇవన్నీ ఫ్రై వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కరకరలాడుతాయి. చాలా బాగుంటాయి. మీరు అన్నీ ఒకసారి కాకపోయినా కానీ ఇట్లా సగం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని తినేటప్పుడు అప్పుడు కానీ మళ్ళీ ఫ్రై చేసుకుని మళ్ళీ కరకరలాడితే చేసినాక ఎమ్మటే తినాలన్నమాట. ఒక 2-3 నిమిషాల్లో పిల్లలకు పెడితే తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాగా మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. చాలా బాగుంటాయి. చాలా ఇష్టంగా కూడా తింటారు. మంచి